హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లండి. మనం ఇప్పుడు రాజధాని ప్రాంతంలో పనుల గురించి చూపించడం కోసం అయితే వచ్చామన్నమాట. ప్రజెంట్ ఇక్కడ పనులు అయితే స్టార్ట్ అయితే అవుతున్నాయండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనం వచ్చేసి ఇప్పుడు ఈ నీరుకొండ అంటే ఈట్వల్ రోడ్ లో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వైపు నుంచి మనకి అమృత యూనివర్సిటీ వరకు ఈట్వల్ రోడ్ పనులు అయితే మొదలైనాయండి. ఆల్రెడీ కంకరంతా పోసి అంతా లెవెల్ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఏ విధంగా ఉందో మీకే చూపిస్తాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ప్లీజ్ అండి, చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. ప్లీజ్ మీరు చేసే సపోర్ట్ ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ అండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ రోడ్డు పనులు అయితే చాలా హోరాహోరీగా జరుగుతుంది అనమాట. ఇంకా వీడియోలోకి వెళ్దాం పదండి. చూస్తారు కదండి, ఈ వీడియో రికార్డ్ వచ్చేసి నవంబర్ 20వ తారీఖు, టైం వచ్చేసి 11:40 అయితే అవుతుంది. ఇక్కడ ఈ రోడ్డు పనులు అయితే మొదలైనాయండి. మీరే చూడొచ్చు. మనం అంత ముందు వచ్చినప్పుడు అంతా ఈ మట్టితో లెవెల్ అయితే చేశారు. మళ్ళీ ఈ రోజు చూస్తే ఈ 4 రోజుల్లోనే ఈ రోడ్డు పనులు అయితే చాలా హోరాహోరీగా జరుగుతుంది అనమాట. మీరే చూడొచ్చు. ఇదంతా ఆల్రెడీ ఒక 3 లేయర్ల దాకా అయితే పోసారనమాట. ఇదిగో మీరే చూడొచ్చు. ఇక్కడ ఈ సైడ్ అంతా ఇది అంతకుముందు ఈ లెవెల్ వరకు అయితే ఉండేది. ఇప్పుడైతే ఇది 3 లేయర్ల లాగా అయితే పోసారు. ఇంకా దీనిపైన మొత్తం ఇంకో లేయర్ అయితే వేసి దాని మీద ఈ సిమెంట్ రోడ్ అయితే పడుతుంది అనమాట. ఎందుకంటే మెయిన్ ఇది రాజధాని వెళ్ళటానికి కూడా ఈ మెయిన్ రోడ్ అనమాట. మీరే చూడొచ్చు. ఇక్కడ పనులు అయితే స్టార్ట్ అయితే అయినాయండి. మరి కొన్ని రోజుల్లో ఈ ఈట్వల్ రోడ్ అనేది మీకు చూపిస్తాను. మొత్తం కంప్లీట్ అయితే అవ్వబోతుంది అనమాట. ఇది కూడా చూడండి, అంతా సజన్ అయితే చేశారండి. వీడియో పూర్తిగా అయితే చూడండి. అక్కడ రోడ్డు పనులు చేయడం కోసం అని చెప్పి అక్కడ క్లోజ్ అయితే చేశారన్నమాట. ప్రజెంట్ ఇటు సైడ్ వైపు నుంచి పనులు అయితే చేస్తున్నారు. మనం అందుకే ఇక్కడ నుంచే చూపిస్తున్నాను. అలానే అటు అమృత యూనివర్సిటీ వైపు కూడా డక్సిమన పనులు వేగంగా అయితే జరుగుతున్నాయి. అవి కూడా మీకే చూపిస్తాను. ప్రజెంట్ ఇక్కడ ఏ విధంగా ఉందో చూడండి. ఈ ఈట్వల్ రోడ్డుకి సంబంధించి కనెక్టివిటీ రోడ్డు పనులు కూడా చేస్తున్నారండి. అక్కడ కూడా చాలా హడావిడిగా అయితే ఉందన్నమాట. ఇదిగోండి, ఈ కనెక్టివిటీ రోడ్డులు కూడా పనులు కూడా చేస్తున్నారు. ఈ దక్షిణ విమానం కోసం అంతా గుంటలు అయితే తవ్వారన్నమాట. మనం వచ్చినప్పుడు వీడియో అయితే ఈ గుంటలు కూడా అయితే ఏమి తవ్వలేదు. ఈ 4 రోజుల్లోనే ఇంత మార్పు అయితే చూస్తున్నానండి నేను. ఎందుకంటే మనం ఈ మధ్య కొంచెం హెల్త్ బాగోకైతే రావట్లేదు అనమాట. అందుకని 2 రోజులకి 3 రోజులకి ఒకసారి అయితే వస్తున్నాను. కానీ ఇక్కడ పనులు మట్టికి చాలా వేగంగా జరుగుతుంది అని చెప్పి అర్థమవుతుంది. చూసారు కదా, ఇక్కడ అంతా కంకరతో అయితే పోసి అంతా లెవెల్ అయితే చేస్తున్నారు. ఈ మొత్తం చూపిస్తాను రోడ్డు. ఇదిగోండి, కంకర అయితే ఇక్కడ వరకు అయితే పోసారన్నమాట. దాన్ని లెవెల్ చేస్తూ వెళ్తున్నారు. అంటే ఇటు సైడ్ ఆల్రెడీ దక్షిణ విమానం పనులు అయితే కంప్లీట్ అయితే అయిపోయినాయి. అందుకని చెప్పి ఇటువైపు అయితే చేస్తున్నారు అనమాట. అంతకుముందే అయితే ఉన్నాయి, కానీ అక్కడక్కడ ఏమన్నా రిపేర్లు అయినా ఉంటే కనుక వాటి కోసం చేయడం కోసం అని చెప్పి ఏది చేస్తున్నారు ఇక్కడ. ఇంక మనం అమృత యూనివర్సిటీ ఎంట్రన్స్ వైపు చూద్దామండి. ఇదిగోండి, మనం ఇక్కడ అమృత యూనివర్సిటీకి వెళ్ళే దారిలో అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ కూడా ఎంత దక్షిణ విమానం కోసం పనులు అయితే వేగంగా అయితే చేశారండి. మీరు చూడొచ్చు. ఇక్కడ చూసారు కదా, అంతా ఈ ఇసుక, ఈ కంకర ఇవన్నీ అయితే తరలిస్తున్నారు. ప్రాంతం అంతా ఎలాగుందో చూడొచ్చు.
ఇదే విధంగా ఒక 5-6 నెలలు ఇలానే పనులు స్పీడ్ గా చేస్తే ఈ డక్స్ నిర్మాణం పనులు, డ్రైనేజీ పనులు మొత్తం కంప్లీట్ అయితే అవుతాయండి. దాని తర్వాత ఈ రోడ్డు పనులు కూడా అయితే ఇంకా పూర్తి చేస్తారు త్వరగా. ఎంత గుంటలు అయితే అవుతున్నారండి డ్రైనేజీ కోసం. ఇక చూసారు కదా ఇటు సైడ్ కూడా మొత్తం ఎలా అయితే ఈ డక్స్ నిర్మాణం పనులు చేస్తున్నారో. ఈ వీడియో కూడా చేసి మనం ఒక వారం రోజులు అయితే అవుతుందండి. ఇదంతా చూడొచ్చు. ఇది కూడా అమృత యూనివర్సిటీ వరకు కూడా ఈ డక్స్ నిర్మాణం పనులు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ చూడొచ్చు, ఇదంతా ఈట్వాల్ రోడ్ అనమాట. ఇటువైపు కూడా అంతా సదునైతే చేశారు, కాకపోతే ఇంకా కంకర వేసే వరకు అయితే పనులు జరగలేదు అనమాట. అటు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వైపు అయితే ఆ పనులు అయితే జరుగుతున్నాయి. పనులు అయితే చేసుకుంటూ ఉంటున్నారండి. ఇదిగోండి ఇప్పుడు అమృత యూనివర్సిటీ వైపు అయితే వచ్చాము. ఇవి కూడా రీసెంట్ గానే స్టార్ట్ చేశారు. ఇక్కడ కూడా పనులు అయితే జరుగుతున్నాయి అనమాట. చూసారు కదా ఇక్కడ ఏ విధంగా జరుగుతుంది అన్నది కూడా. పనులు చాలా వేగంగా అయితే రాజధాని పనులు జరుగుతున్నాయండి, రోడ్డు పనులు. సైడ్ డక్స్ నిర్మాణం పనులు అయితే చేస్తున్నారు. ఇక్కడ ఎలా చేస్తారు ఏంటన్నది కూడా మీరైతే చూడొచ్చు. మొత్తం ఫస్ట్ వైరన్ని బెండ్ చేశారు కదా, బెండ్ చేసి వాటిని మిక్స్ చేసిన కంకరతో లెవెల్గా అయితే చేసుకుంటూ వస్తున్నారు. పోసిన తర్వాత ఇదంతా లెవెల్ చేస్తున్నారు అన్నమాట. ఇదండి. అలాగే ఇటు సైడ్ ఆల్రెడీ చేసినవి అయితే ఉన్నాయి. చేసిన ఉన్న చోట్లల్లా ఆపి చేయని చోట అయితే పనులు చేసుకుంటూ అయితే వెళ్తున్నారు. అలానే ఇటు సైడ్ కూడా చూడొచ్చు. ఇదండి ఈ వీడియో ఎక్కడితో అయితే ఎండ్ అయితే చేస్తున్నానండి. ఇక్కడ ఏ విధంగా జరుగుతుంది ఈ పనులు అన్నది మన ఛానల్లో వస్తూ ఉంటాయి. మీరు కొత్తగా చూస్తున్నట్లయితే అమరావతి ముచ్చట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాజధాని అమరావతిలో జరుగుతున్న పనుల గురించి మీకైతే వివరంగా చూపిస్తాను నేను.